ఇండియాకి దూరంగా వచ్చాక ఇండిపెండెన్స్ డే అంటే ఇంత ఎమోషనల్‌గా ఉంటుందని అస్సలనుకోలేదు. హలో పీపుల్. మీకు ఇండిపెండెన్స్ డే అంటే ఏం గుర్తుకొస్తుంది? నాకు మాత్రం స్కూల్ డేస్‌లో గుర్తొస్తాయి. 1 వీక్ ముందు జరిగే కాంపిటీషన్స్, పాట్రియాటిక్ సాంగ్స్, ఫ్లాగ్ హోస్టింగ్, కల్చరల్ ప్రోగ్రామ్స్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇలా చాలా గుర్తొస్తాయి. అప్పుడు అవన్నీ జస్ట్ సెలబ్రేషన్స్ లాగా అనిపించాయి. కానీ ఇప్పుడు ఇండియాకి దూరంగా వేరే కంట్రీలో ఉన్నప్పుడు ఆ ట్రై కలర్ కనిపించిన, ఒక పాట్రియాట్ సాంగ్ విన్నా ఆటిలో ఏదో తెలియని ఎమోషన్. మన ఫ్రీడమ్ కోసం ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎన్నో స్ట్రగుల్స్, సాక్రిఫైస్ చేశారు. వాళ్ళ వల్ల మనం ఈరోజు ఈ ఫ్రీడమ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు నాకొక రెస్పాన్సిబిలిటీ కూడా అనిపిస్తుంది. నేను ఇండియాకి దూరంగా ఉన్నా పర్లేదు. కానీ మా కన్నయ్యకి ఇండియాకి ఎప్పుడు దూరం అవ్వద్దు. మన కంట్రీ అంటే, మన కల్చర్స్ అంటే ఏంటో, మన ట్రెడిషన్స్, మన వాల్యూస్ ఎందుకు ఇంపార్టెంటో వాడికి అన్నీ నేర్పించాలని నాకు నేను ప్రామిస్ చేసుకున్నా. బికాస్ మనం కంట్రీని వదిలి వేరే ప్లేస్‌కి రావచ్చు ఆపర్చునిటీస్ వల్ల. కానీ మన రూట్స్‌ని వదిలి వెళ్ళకూడదు. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.